గుడ్డోడికి కళ్ళొచ్చిన తర్వాత ఏం చేసుంటాడా? ఏం చేసి ఉంటాడంటే, నేను అనుకుంటాను మన ఆత్మీయ జీవితంలో మేలు కలగటానికి ఎవరెవర్రా ఇందాక అరిచింది ఊరకుండమని అని అడుగుంటాడేమో అనుకుంటా నేను. ఎందుకంటే మనకి మేలు కలగటానికి, మనకి బుద్ధి రావటానికి ఒక మాట చెప్పుకుందాం. అట్ట అనుకుంటే మంచిదన్నట్టు. ఎవడెవడురా ఇందాక ఊరకుండమని అరిసినోడు అని అంటే, అగో వాడు వాడు అని అంటే, చూసారా మీ గుండా ఎంత ఆశీర్వాదం పోయేదో అని అనుండొచ్చేమో. దగ్గరికి రమ్మన్నాడంట రెండోసారి. మూడో మాట ఏమన్నాడంట? నీకు నేనేమి చేయగోరుచున్నావు? యేసయ్య నీ జీవితంలో ఈ మాట నిన్ను అడగాలంటే, నీ కుటుంబంలో నీ బిడ్డల పక్షాన, నీ పక్షాన, నీ చదువు పక్షాన, నీ వివాహ పక్షాన, నీ ఉద్యోగ పక్షాన, నీ ఆరోగ్యం పక్షాన నీకేం కావాలా, నేనేం చేయాలని